సర్కార్ నౌకరీ ఎందుకు అంటే కొంతమంది ప్రజలకు నిజాయితీగా సేవ చేసేటానికి, పబ్లిక్కు అందించాల్సిన సహాయం అందించి వాళ్ళను పైకి తీసుకురానికే అన్నట్టు చెప్తారు. అట్లా చెప్పిన మాట ప్రకారం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ కష్టాలు తీర్చి మంచి పేరు సంపాదించిన ఆఫీసర్లు కూడా ఉన్నారు. కానీ మంచి పేరు సంపాదించుడు కంటే పైసలు సంపాదించడానికి ఏవడ్డ ఆఫీసర్లే ఈ నడుమ బాగా బయట పడుతుర్రు. ఇగో ఈ మూతవారు చూడుండ్రి ఎంత పోగు చేసిండో లంచాల సొమ్మును. గిది పద్ధతి, గిట్ల కూడబెట్టాలి. లంచం అనే పదానికి అర్థం, పరమార్థం, పరిపూర్ణత కలిగించుడంటే గిది. లంచాలు తీసుకునే ఆఫీసర్లల్లా ఈ మోతవారికి వరల్డ్ రికార్డు కొట్టిండను, లేకుంటే గిన్నిస్ బుక్ లకు ఎక్కిచ్చుడో చెయ్యాలి. లేకుంటే తను అడ్డ కష్టానికి ఫలితం ఉండదు. చూడండి ఏ తిరగ కట్టల కట్టలు గుట్టల తిరుగున్నాయ పైసలు. లంచానికి న్యాయం చేసిన మునగాడంటే ఇగో గీనే. కర్రె కండ్లద్దాలు పెట్టుకుని మూతికి చేతిని పెట్టి దీర్ఘ ఆలోచనల పడ్డ గీ పెద్ద మనిషే ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడుండ్రి. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా కొలువెలుగా పెడుతున్నాడట సుంకరి నరహరి అనే ఈ మోతవారి. చేస్తున్న కొలువుకు న్యాయం చేయాలనంటే లగాయించి లంచాలు తీసుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు కావచ్చు. దానికోసం ఎంత కష్టపడ్డాడో ఏమో పాపం. ఏసీ బోళ్ళు నరహరికి ఇండ్ల మీద చుట్టాలు పక్కాల మీద ఒక్కసారే 12 దిక్ల షెకింగ్లు చేస్తే ఏసీ బోళ్లకు ఏసీలు ఫుల్ నడిచిన చెమటలు వచ్చినాయట. 32 లక్షల కడక్ కడక్ క్యాష్ బయట పడ్డదట. ఆస్తి పేపర్లకు అంతులేదట. ప్లాట్లు కలిగిన పట్టాలకు లెక్కేలేదట. బంగారం ముచ్చట చెప్తే బొంగురం తిరిగినట్టు తిరుగుతుందట తలకాయే. బ్యాంకు డిపాజిట్లు ఏషుట్ల ఫస్ట్ ర్యాంకు కొట్టిండట. మొత్తానికి నారాయణ చైతన్య కాలేజీల ఎంసెట్ ర్యాంకుల తీరుగా మునుపెన్నడు లేని విధంగా ఏ సర్కార్ ఆఫీసర్ కు సాధ్యంగాని ఘనత సాధించిన ఏకైక ఆఫీసర్ మా సుంకరి నరహరి అని చెప్పేటట్టు తీసుకున్నాడట లంచాలు. అందుకే ఆదాయానికి మించి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని ఏసీ బోళ్లు రైడ్లు చేసి నరహరి గొప్పతనాన్ని ఈ లోకానికి తెలిపిండ్రు. షబ్బాష్ నరహరి అన్న, లంచాలు తీసుకునేటోళ్లకు నువ్వు రోల్ మోడల్ అయిపోయినావు పో. నీకుంటది గట్టిగా మైలపోలిగా రాను రాను. మన సీఎం సారుకు విద్య అంటే చాలా ఇష్టం. విద్య అంటే ఎవరో అమ్మాయి కాదు, చదువు అని ఓ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చిన ముచ్చట అప్పట్లో బాగా వైరల్ అయింది కదా. మరి వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్లకు సారుకు విద్య పట్ల, విద్య నేర్పే బడుల పట్ల చెప్పలేనంత ప్రేమ ఉన్నది. సీఎం సారు చదువు కోసం ఎంత తన్లాడుతున్నాడో మనకు కూడా తెలవాలి కదా. కాబట్టి సీదా ఓ బడికాడికి పోయి తెలుసుకుందాం. ఏంది ఏవో పాత గోడలు చూపిస్తుర్రు అనుకుంటుర్రా? ఆవురావురి పురాగా చూడు రందాలను. ఏడికాడికి పెచ్చులు ఊసిపోయిన పైకప్పులు, ఇటుక దాపు లేకుండా అమాంతం కూలిపోయిన గోడలు. సీఎం రేవంత్ సార్ సొంత నియోజకవర్గం అంటే గీ మాత్రం ఉండాలి కదా. అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ బడ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏక్దమ్ A1 స్కూల్ తీరుగానే ఉన్నది కదా. ఇగో ఇదే ముఖ్యమంత్రి సార్ చెప్పిన మాటలకు నిలువెత్తు నిదర్శనం. నాకు పిల్లల భవిష్యత్ అంటే చాలా ముఖ్యం. పోరగాళ్ళు మంచిగా బడికొచ్చి చక్కగా చదువుకోవాలి, అలా భవిష్యత్తును బంగారు బాటలేక మార్చుకోవాలని కుత్కెలు గూలబడేదాకా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన స్పీచ్లకు పరమార్థమే ఈ బడి అనుకోవాలి కావచ్చు. నాగర్ కర్నూలు జిల్లా చౌటుపల్లి ఊర్లే మొన్న పడ్డ వానలకు కొనాపానాల మీద ఉన్న ఈ స్కూల్ కూడా పురాగిట్లా ఊలిపోయిందట. ఇక సెలవులుండుతోని పోరగాళ్ళు లేరు కాబట్టి ఎవరికేం కాలే. ఒక గాలి ఇదే గతి. ఇప్పుడు స్కూల్ చాలా అయినాక అయినుంటే పాపం ఎంతమంది కేడుపులు మిగులుతుండేనో అని జంకుతుర్రు పోరల అయ్యవ్వలు. మరి సీఎం సార్ కలలుగా అన్న కార్పొరేట్ స్థాయి బడి ఇంత మంచిగా వెలిగిపోతుంటే కనీసం చూసేదానికి ఒక్క ఆఫీసర్ రాలేదట. దీన్ని బాగు చేయించే పనులు ముంగటేసుకోలేదట. అందుకే సర్కార్ బడుల చదువులను గింత గొప్పగా తీర్చిదిద్దుతున్న కాంగ్రెస్ పార్టీ సర్కార్ కు సీఎం రేవంత్ రెడ్డి సార్ కు చేతులు ఎత్తి మొక్కుతుర్రట పిల్లగాళ్ళు అయ్యవ్వలు. ఇగో ఇదే సీఎం సార్ కు విద్యకు నడుమ నడుస్తున్న ప్రేమ వ్యవహారం అని ఎద్దేవా చేసుకుంటా అచ్చింతలేసుకుంటా అరుచుకుంటారు అంతా.